నమస్తే అండి అందరికీ. బాగున్నారా అందరూ? ముందుగా మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఇంతకీ న్యూ ఇయర్ ఎలా జరుపుకున్నారు? మేము మాత్రం సింపుల్‌గా, హ్యాపీగా జరుపుకున్నామండి. సింపుల్‌గా, హ్యాపీగా అంటే ఏంటి అనుకుంటున్నారా? మనం ఏ అకేషన్ అయినా ఎంత గ్రాండ్‌గా జరుపుకున్నాం అనేది ముఖ్యం కాదండి. ఎంత సంతోషంగా జరుపుకున్నాం అనేదే ముఖ్యం. పండగ అంటే మా ఆడవాళ్ళకి ముగ్గులు, ఇంటి పనులు, వంట పనులు ఇవన్నీ ఉంటాయి కదండీ. ఇన్ని పనులు చేసేసరికి మా తల ప్రాణం తోక్కొస్తుందండి. ఇన్ని పనులు కంప్లీట్ చేసుకొని మా ఫ్రెండ్స్ ఎలాంటి ముగ్గులు వేశారా ఒకసారి చూసొద్దామని మా కాలనీ అంతా చుట్టేసాను. కాలనీ ఫ్రెండ్స్ అందరితో కూర్చొని చిన్నప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అని ముచ్చట్లు పెట్టుకున్నాం. మాటలలో చిన్నప్పటి విషయాలు చాలా గుర్తుకొచ్చాయండి. అప్పట్లో 5th క్లాస్లో ఉన్నప్పుడు ఒక పేపర్ పైన చిన్న చిన్న ముగ్గులు వేసి ఫ్రెండ్స్కి గ్రీటింగ్స్ ఇచ్చేవాళ్ళం. 7th 8th వచ్చేసరికి మంచి మంచి డిజైన్స్ అందులో కలర్ స్కెచెస్ నింపి ఒక గ్రీటింగ్ కార్డ్లా తయారు చేసి ఫ్రెండ్స్కి ఇచ్చేవాళ్ళం. 10th ఇంటర్ వచ్చేసరికి బయట మార్కెట్లో ఎన్నో గ్రీటింగ్ కార్డ్స్ దొరుకుతుండేవి. అవి తీసుకొని వచ్చి ఫ్రెండ్స్కి విషెస్ చెప్పి మరీ ఇచ్చేవాళ్ళం. అవి చూసుకొని మరీ మురిసిపోయేవాళ్ళం. పదే పదే చూసుకొని ఎంతో సంతోషపడేవాళ్ళం. ఇప్పుడు అలాంటి గ్రీటింగ్ కార్డ్స్ లేవు, అలా గ్రీటింగ్ కార్డ్స్ ఇచ్చే ఫ్రెండ్స్ లేరు. ఇప్పుడు ఏమైనా స్టేటస్లో విషెస్, వాట్సాప్లో విషెస్. ఆ రోజులే బాగున్నాయండి. చిన్న చిన్న గ్రీటింగ్స్ చూసుకొని ఎంతో మురిసిపోయిన రోజులు ఉన్నాయి. మళ్ళీ ఆ రోజులు వస్తాయా? తీపి గుర్తులు, తీపి జ్ఞాపకాలు. గ్రీటింగ్ కార్డ్ అనేదే కనిపిస్తలేదండి ఇప్పుడు.